హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సినిమా అప్డేట్స్ చూస్తే మన ఇండస్ట్రీ వాళ్ళు ఆడియన్స్ని ఎంత క్రియేటివ్గా ఎరిపప్పల్ని చేస్తున్నారో అర్థమవుతుంది. పదండి ఈ వింతలు విశేషాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ఓటీటీ సినిమా గురించి చెప్తాను, అదే ద కాల్. ఇది 2020లో వచ్చింది హాలీవుడ్ మూవీ. దీన్ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా 2026లో తెచ్చేశారు. ఐఎండిబి రేటింగ్ 4.3 అంట. అంటే సినిమా చూస్తే మైండ్ బ్లాక్ అవడం కాదు, మైండ్ పోయేలా ఉంటుంది. రేటింగ్స్ మాకెందుకు, మాకు ఎంటర్టైన్మెంటే కావాలి అనుకునే ధైర్యవంతులు ఎవరైనా ఈ సినిమాని ప్రైమ్లో చూసేయవచ్చు. ఇక నెక్స్ట్ గోపిచంద్ నటించిన 33. పాత పోస్టర్ వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం అనుకుంటా. 10 months గ్యాప్ తర్వాత ఫైనల్గా ఏప్రిల్ 13న టైటిల్ గ్లిమ్స్ అయితే ఇచ్చారు. గోపిచంద్ గారు ఈ గ్యాప్లో ఇంకెన్ని సినిమాలు చేయొచ్చో, కానీ మనకు మాత్రం పేషెన్స్ టెస్ట్ చేస్తున్నట్టున్నారు. ఇక ఆది పినిశెట్టి శబ్దం. ఈ సినిమాకి ఏదో గ్రహదోషం ఉన్నట్టుంది. ఎప్పటిదో సినిమా ఇప్పుడు G5లోకి దర్శనం ఇచ్చింది. 2023లో రావాల్సింది 2026లో వచ్చింది. అంటే ఇది వింటేజ్ హర్రర్ అనుకోవాలా. ఇక మెయిన్ కోర్స్ అల్లు అర్జున్ అట్లీ కాంబో రాక. పోస్టర్ చూస్తే ఫ్యాన్స్కి అట్లీ హ్యాండ్ ఇచ్చినట్టే ఉంది. ప్రీ లుక్లో చెయ్యి చూపించారు. కొత్త పోస్టర్లో ఆ చేతితోనే మొహం కప్పుకున్నారు. అంతేకాని టోటల్ లుక్ మాత్రం చూపించారు. 4,000 కోట్ల కలెక్షన్స్ అంట. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అంట. డ్రీమ్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి బ్రదర్. 2027 దాకా ఓపిక పట్టండి. ఇక ఏప్రిల్ 16న నెట్ఫ్లిక్స్లో డబుల్ ట్రీట్ అయితే ఉంది. యూత్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం ఇస్తున్నాయి. థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో చూసేయవచ్చు. సినిమా అయితే వన్ టైం వాచబుల్గా ఉంటుంది. సో మీరు చూడాలి అనుకుంటే చూసేయండి. ఇక డెకాయిడ్ థియేటర్లో చూడండి. ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని లైక్ తీసుకొని ఓటీటీలో చూడండి అని చెప్తున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే రెండు చూసి మాకు చెప్పండి. ఇంకా నిఖిల్ స్వయంభు సాంగ్ కూడా ఏప్రిల్ 16న వచ్చేస్తుంది. సో ఈ అప్డేట్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ కొట్టి మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. బై బాయ్.